వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. ప్రశాంతంగా ఉన్న మార్చలను అల్లర్లు సృష్టించడం కోసమే ఏ వంక దొరకక విద్యుత్ ఛార్జీలు పెంచారు అంటూ మహానుభావుడు పిన్నెల్లి మార్చిలో వచ్చారని టీడీపీ సీనియర్ నాయకులు పొంగులూరి అంజయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం అడ్డం పెట్టుకుని మాపై అక్రమ కేసులు పెట్టింది నువ్వు కాదా పిన్నెల్లి అని టీడీపీ నాయకులు అంజయ్య మండిపడ్డారు. నిన్న మహానుభావుడు మళ్ళీ మార్చాలు వచ్చాడు. ఎక్కడో దాక్కొని మళ్ళీ ఏదో ఇక్కడ ప్రశాంతంగా ఉన్న మార్చాలని అబద్ధాలు చెప్పి దెయ్యాలు వేదాలు వర్ణించే విధంగా అని ఏదేదో చేద్దామని హడావుడి చేశాడు. ఆయన కానీ ఆయన సీఎం చేసిన ఘనకార్యానికి ఈ రాష్ట్రం దాదాపు శివరంచులు చేరుకుంది. దాన్ని గాడి పెట్టడానికి ఇంత మేధావి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన మేధావి సీనియర్ సీఎం అయిన చంద్రబాబుకి 6 నెలల నుంచి అసలు ఎక్కడ దరి దొరకట్లేదు. ఏం చేయాలని రాష్ట్రాన్ని అలాంటి ఘనకార్యం చేసిన ఆయన వచ్చి నిన్న బాగా వేదాలు వర్ణిస్తున్నాడు. కరెంట్ ఛార్జీలని వంక పెట్టుకొని ఏదో వంకన మార్చాలు చేరాలా, వాళ్ళ ఉగ్ర మూకలు ఉన్నాయి కదా వాళ్ళని తీసుకొని మళ్ళీ ఏదోటి మార్చాలు అలజడి చేయాలి. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న మార్చాల కరెంట్ ఛార్జీలు వంక ఆ కరెంట్ ఛార్జీలని గంటన్నరగోళం చేసింది మీరు, మీ ముఖ్యమంత్రి. అనేక ట్రూ ఆఫ్ ఛార్జీలు, అనేక పెనాల్టీలు విపరీతంగా పెట్టి జనాన్ని రక్తం పీల్చినారు మీ ముఖ్యమంత్రి మీరు. అదేవిధంగా దీంట్లో మొన్ననే పేపర్లను చేసిన అమెరికా సంస్థ కూడా చెప్పింది లంచాలు తీసుకున్న అదానీ ద్వారా. మొత్తం జగమెరిగిన సత్యం. ఇది కాకుండా ఇంకైనా కేసుల గురించి మాట్లాడుతాడు. అసలు ఎంత చిగ్గుమాలిన చర్య అన్నదమ్ములు, వీళ్ళంతా నీచ్ కమిని కుత్యాలంజే గొడుకులు మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి పనికిమాల ఎదవలు మళ్ళీ ఇలాంటి వారిని శాసనసభకు పంపిస్తే శాసనసభ పరుగు పోద్ది. ఆ పదానికి కూడా ఇంకా ఎక్కువ వాళ్ళు. ఎందుకంటే గత 5 ఏళ్ళలో నేను ఇన్ఛార్జి రాకముందు కానీ చూస్తున్నా. దీంట్లో వాళ్ళ నుంచి ఫస్ట్ బాధితుడిని నేను. అప్పటి నుంచి మొన్న ఎలక్షన్ అయిపోయింది దాకా చూస్తున్న అనేక సంఘటనలు, ప్రత్యక్ష సాక్ష్యం ప్రతి ఒక్కటి, అన్ని స్టేషన్లు, కోర్టులు, పైగా జామీందారులు కూడా వాళ్ళే కేసులు పెట్టించి మళ్ళీ బయటికి రాకుండానికి వాళ్ళు అప్పుడున్న పోలీసుల ద్వారా, అప్పుడున్న పీపీల ద్వారా అక్కడ బెయిల్ రాకుండా చేస్తారు వాళ్ళే. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం నేను, చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏ మండలాల్లో కూడా జామీందారు సెక్రటరీ జామీందారు కానీ వాళ్ళు బయట రాకుండా మేము అక్కడ కారం నుంచి ఇన్ని కట్టలు తెచ్చిచ్చేవాళ్ళం. ఇలాంటి దిక్కుమాలిన అతను ఎంతో తప్పుడు కేసులు ఇప్పుడు పెడతారంట. ఇదే బ్రహ్మారెడ్డి, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం అట్టు వదిలితే ఈ మార్చాల్లో ఒక్కడున్నాడు మీ నాయకుడు. మేము బ్రహ్మారెడ్డిని అందరూ అంటున్నది ఎందుకంటే అసలు వదలట్లేదు, అసలు మన రివేంజ్మెంట్ ఏది, మనల్ని అంత ఏది ఇచ్చారు, మన మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు అని మేము అడుగుతుంటే ఆయన ఏం చెప్పలేక మనకు అవసరం లేదు, రివేంజ్మెంట్ అవసరం లేదు, ప్రశాంతంగా మార్చాలు ఉందని ఎంతో సర్దుకొని వస్తుంటే ఇవాళ ఈ మార్చాలు కానీ టోటల్ పల్నాడు కానీ రాష్ట్రం కానీ చంద్రబాబు గారు ఒక్క సెకండ్ కూడా వైలెన్స్ ఒప్పుకోడు. కాబట్టి ఎవరి పాపాన వాళ్ళు పోతారు, మనకొద్దు ఆ పని, వాళ్ళకి మనకి తేడా అయిందని ఎంతోమందిని ఓదార్చుకుంటూ సర్దుకుంటూ మనకి అభివృద్ధి ముఖ్యం, ఈ అరాచకం వద్దు అని సర్దుకుంటుంటే మీ నాయకులు కానీ మీరు కానీ ఇంత ప్రశాంతంగా తిరగలుగుతున్నారు. మీరు ఈ విధంగా ఎట్లా మీరు అంటున్నారు. కాబట్టి మీరు అదే చేస్తే మీరు కానీ మీ అన్నదమ్ములు కానీ మీ వర్గం కానీ చాలామంది ఉన్నారు పనికి మన ఎదవలు, వాళ్ళందరూ ఎటో తిరుగుతున్నారు. వాళ్ళు ఇక్కడికి మార్చాలు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. అసలుకి ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు అంటే ఆ శాసగిరి ఆడికి పోయి నువ్వు ఈవీఎంలు పలగొడుతుంటే పాలవాయి పోయి తర్వాత బయటకు వచ్చి ఆ వంతులు రాజుతోటి విచక్షణరహితంగా కొట్టారు. అక్కడి నుంచి రెంటాల పోయి ఆ విధంగా మా ఎమ్మెల్యే అభ్యర్థి బ్రహ్మారెడ్డి గారి మీద కారం చల్లిస్తావా నువ్వు. అదేవిధంగా బండి పగలగొట్టి తిరగొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టావు. ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు నాగేశ్వరరావు, ఆయన బండి. ఆ బండ్లే కాకుండా ఓల్డెడ్ ఇంట్లో ఆ వంతున ఆమెను బెదిరించి ఆడమనిషి అని కూడా చూడకుండా వీరు బలగొట్టి బంగారం డబ్బులు ఎత్తకపోయారు. తర్వాత గొట్టిపాల మధు, ఆయన ఇంట్లో కూడా అమ్మాయి ఎంతో ధైర్యంగా ఎదుర్కొంది.
తర్వాత పార్టీ ఆఫీసులకు పోయి ఎంత నీచాతి నీచం అంటే ల్యాప్టాప్లు బీరువాలో ఉన్న 3,50,000 డబ్బులు, అక్కడున్న ఫర్నిచరు మీ తమ్ముడు సొంతంగా దగ్గరుండి సీసీ ఫుటేజీలు పగలగొట్టి పెట్రోలు పోసి ఆ వంతున రాష్ట్రం ఎంత చూస్తుంది. ఆ రోజు జరిగిన మారణ హోమం, బళ్ళు రోడ్ల మీద ఉన్న బళ్ళు, అటు తురకా కిషోర్ అనేవాడు ఆ వంతున రెచ్చగొట్టి ఖాళీ చేసాలతో ఫస్ట్ స్టార్ట్ చేసి మొత్తం ప్రపంచం అంతా చూసింది. మళ్ళీ చేసింది వాళ్ళు దాంట్లో 45 మందిని పెట్టి 2 నెలలు 3 నెలలు దేశం ఈ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాలు పోయే విధంగా చేశావు నీవు నీ తమ్ముడు. వాడు ఒక దుర్మార్గుడు తమ్ముడు. వాడు అసలు మానవ మృగంలా ఉండడం, మనిషి రూపంలో ఉన్న మృగం. శకుని ఎప్పుడు తగాదలు కావాలా, ఎంతమందిని బెదిరించి నువ్వు కండవలేసావు. మేము ఇవాళ ఆ రకమైన వాళ్ళని మేము తీసుకోవాలన్నా కూడా చాలామంది మా దగ్గరకు వస్తున్నారు, మేము వస్తామని. మా వాళ్ళు తిడుతున్నా కూడా కొంతమంది తప్పక వస్తున్నారు. అయినా కూడా నీలాగా మేము ఎక్కడ బెదిరించిన సందర్భాలు లేవు, కొబ్బరికాయలు కొట్టిన సందర్భాలు లేవు, కండలు వేసిన సందర్భాలు లేవు. ఎంత దుర్మార్గుడు అంటే అసలుకి రాజకీయాల్లో ఆయన 30 సంవత్సరాలు అంటారు, 20 సంవత్సరాలు అంటారు. ఆయన చేసిందంతా మాచర్లో ప్రతి ఒక్కరే తెలుసు. అణువున ఆస్తులు లాక్కోవటం, బోసు గారు ఆస్తులు, బోసు గారికి కానీ పుట్టారా వాసి, అదేవిధంగా వీళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు ఇక్కడ బాధితులు. ప్రతి ఒక్కరి దగ్గర బెదిరియటం. ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఇన్ని డబ్బులు, ఇన్ని కోట్లు, దాదాపు 1000 కోట్లు అని చెప్పుకుంటున్నారు. ఎక్కడి నుంచి? వరికి పొడిచాలా దాని గురించి ఒకటే సొల్లు కబుర్లు చెప్పారు అన్నదమ్ములు ఇద్దరు. లేని అడావుడిని సీఎం తీసుకొచ్చి ఇక్కడ భారీ ఎత్తున ఒక రాయిని తీసుకొచ్చి అక్కడ వేసిపోయారు శంకుస్థాపన అని చెప్పి. దానికి అడావుడిగా ఏదో కొంత జేసీబీని పెట్టి హనుమాపురం దగ్గర ఏదో అడావుడి చేశావు. రాజకీయ సన్యాసం అన్నావు. ఎన్ని తప్పులు ఎన్ని అబద్ధాలు ఆడుతావు. ఒక్క దాంట్లోనా నువ్వు నెగ్గావా అన్నమాట నిలబెట్టుకున్నావా? దీనికి నిదర్శనం నువ్వు నీ ముఖ్యమంత్రి సీఎం. ఆయన అన్ని అబద్ధాలని చెప్పి ఈ చేస్తామని 4 నొక్కులు నొక్కి ఆయన పోయి ఆడ కూర్చున్నారు. నువ్వు నీ సొంత సంపాదన కోసం రక్తం పీల్చినట్టు అందరిని జనాన్ని పీల్చి నీ ఆస్తులు కూడా కట్టుకొని ఇదే మయమేగాన ఆపకపోతే నీ ఇల్లు నువ్వు ఆ రోజు ఇల్లు తగలబెట్టావు దగ్గరుండి. నీ ఇల్లు ఏడుంటాయా? నేను ఆ రోజే చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారితో. వచ్చిన మరుక్షణం ఎమ్మెల్యే ఇల్లు బడగొట్టాలి మన ఇంటికి బదులు. నువ్వు బదలగొట్టిన ఫర్నిచర్ దండకి 25 లక్షలు. మేము అసలుకే మా కార్యకర్తలు మా నాయకులు పేదోళ్ళు, జనం ఆశీర్వాదంతో జనం వాళ్ళు ఇచ్చిన పొలంతో మా బ్రహ్మారెడ్డి గారు ఇలా నిన్ను తట్టుకొని రాక్షసుని తట్టుకొని ఆయన మీద కూడా అత్యాచారం చేయాలని పథకం చేశావు నువ్వు నీ పోలీసులు, ఆ రోజు ఉన్న పోలీసులు. ఆయన మీద కూడా లాఠీ చార్జ్ చేయాలని చూసావు. ఆయన మానవతా దృక్పథంతో ఖమ్మంపాడు దగ్గర చిన్న యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్కి పంపించమని ఆయన ఆగి ఒక బండిలో ఎక్కించి పంపిస్తుంటే దాన్ని కూడా SC/ST యాస్టిటీ కేసు ఈనాడు శవనం గొట్టిపాల్లో ఆయన పెట్టావు. నీ దుర్మార్గాలకి మొండోడు మూర్ఖుడు ధైర్యశాలి కాబట్టి అతను ఉన్నాడు. కానీ ఇంకొకరైతే పంపించాలని నువ్వు కూడా ప్లాన్ వేసావు. కానీ అతను నీకంటే చాలా మేధావి ధైర్యశాలి కాబట్టి మీ దెబ్బకి ఇక్కడ రాజకీయాలు ఉన్నారు. ఇక నీ ఆటల సాగో రామకృష్ణ గుర్తుపెట్టుకో. గతం ఈ నాయకులన్న ప్రశాంతంగా బతకని నువ్వు నీ అన్నదమ్ములు పోయి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు, చేసుకో. మేము కనుక కన్ను తెరిస్తే నువ్వు సంపాదించిన ఆస్తులు కానీ నీ బంట్రోతులు నీ బంటులు కానీ ఎక్కడ ఎవరు మిగలరు. తస్మత్ జాగ్రత్త, ఖబర్దార్ రామకృష్ణ, నోరు అదుపులో పెట్టుకో. కేసులు మేము పెడతామా? చూపిస్తాం కేసులు అంటే ఏంటో నీకు ఒకసారి త్వరలో తెలుస్తుంది నీకు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.